కీర్తనల గ్రంథం 125వ కీర్తన. ఇది కూడా యాత్రా కీర్తన. మార్చి మనం చదువుకుందాం. అట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. 5వ వచనం అందరం చదువుదాం. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయు వారితో కూడా యెహోవా కొనిపోవును. ఒకటి, తన వ్యక్తి యొక్క జీవితాన్ని కాపాడేవాడుగా, భద్రపరిచేవాడుగా మనం చూస్తాం. అయినా సరే కదలుడు మెదలుడు. ఈ కొండ దేనికి సాదృశ్యమట? స్థిరత్వానికి సాదృశ్యం. స్థిరులను కదలని వారై ఉండాలని పౌలు భక్తుడు కోరుచున్నాడు. స్థిరత్వము, బండ అంటే యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కొండతో పోల్చబడింది. బైబిల్లో దేవుని నమ్మిన వారి గురించి ఇంకా దేంతో పోల్చబడింది? దేవదారి వృక్షము అంటాడు. మరొక దగ్గర ఏమంటాడు? వారు నాటబడిన చెట్టు. అదే భక్తిహీనులు